గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా జరుపుకోవాలని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లిలో మల్కాజ్గిరి డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గణపతి మండల నిర్వాహకులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నాయకులు, పీస్ కమిటీ సభ్యులతో ఏసీపీ అవగాహన సమావేశం నిర్వహించారు. 11 రోజుల పాటు గణపతి మండపాల వద్ద పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, సీసీటీవీ కెమెరాలు బిగించాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజే సిస్టమ్ నిషేధించడం జరిగిందని, గణపతి మండలాల్లో విద్యుత్ సరఫరాలో గమనిస్తూ అగ్ని ప్రమాదాలు జరగకుండా అలర్ట్ గా ఉండాలని అన్నారు. గణపతి నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శుభప్రదంగా జరుపుకోవాలని ఏసీపీ చక్రపాణి పేర్కొన్నారు. అన్ని ఆలోచించాలి, చెప్పిరావు, ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. ఒకసారి తెలంగాణలో కూడా ఒక దారి ఉండే విధంగా మండపం వేసుకుంటేప్పుడు ఇతర వ్యక్తులు ఎందుకు భరించారు, వాళ్ళు భరించాలి, 9 రోజులు భరించాలి, 10 రోజులు భరించాలి, 11 భరించాలి, హిందువులు ఉండొచ్చు, ముస్లింలు, క్రిస్టియన్స్, హక్కులు ఎవరైనా కావచ్చు. కాబట్టి అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టి ఆలోచించడం కాకుండా మనకు ఆలోచన ఉండదు, కానీ ఇబ్బంది పడతారు అనే అవతల నాదైతే నేను ఎలా మండపం వేసుకుంటేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఏదో ఇద్దరు ఎక్కితే ముగ్గురు ఎక్కితే కూలిపెట్టి కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని, వర్షం వస్తే అది తడవకుండా పైన టార్పల్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ముందు జాగ్రత్తగా మీ అందరికి కూడా సూచిస్తున్నాం. దాంతోపాటు మండపం వేసేటప్పుడు పక్కోడు నువ్వు 9 రోజులతో 11 రోజులు వాటెవర్ ఏది అవతల పక్కింట్లో ఎమర్జెన్సీ అయితే వాడు సస్తాడు, బత్తడు, హార్ట్ అటాక్ వస్తుంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఎనీథింగ్ హ్యాపెన్, అలా పోయేటట్టుగా విధంగా దారి ఉంచి వేసుకోవాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా నేను 9 భరించలేరా, 11 భరించలేరా అంటారు. ఆ పక్కింట్లో వీలేండి, మీ ఇంట్లో ఎమర్జెన్సీ వస్తే ఏం జరుగుతుంది, హౌ దే కెన్ గో, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. మనం పండుగలు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము అన్ని ఆలోచించాలి, చెప్పిరావు, ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. ఒకసారి తెలంగాణలో ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అయింది, మోసుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితి రావద్దు కాబట్టి దారి ఉంచే విధంగా చూసుకొని, ఇప్పుడు ఈ దారి లేదు పక్కన మళ్ళీపోయే అవకాశం ఉంది కొంతవరకు, ఓకే, కానీ వీలైనంత వరకు మిత్రులందరూ కూడా ఒక దారి ఉండే విధంగా మండపం వేసుకుంటేప్పుడు ఇతర వ్యక్తులు ఎందుకు భరించారు, వాళ్ళు భరిస్తారు, 9 రోజులు భరించాలి, 10 రోజులు భరించాలి, 11 భరించాలి అనే ఆలోచనలు కాకుండా మన వైపు నుంచి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండానే వాళ్ళు ఒక 10 రోజుల్లో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకోబోతున్నాము. గజాననం గజాననం పాటలు వినిపించేవి మనకు అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు, చెవు కేక వరకు వచ్చింది, అవునా? మనమంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, మన వారసత్వానికి ఎక్కడికి అందిస్తున్నాం, ఎక్కడికి తీసుకుపోతున్నాం మన పిల్లలు అనేది. ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు, పిల్లల్లో చాలా అన్సర్టనిటీ, తర్వాత అది వచ్చేసింది బాగా. మీరంతా గమనిస్తుంటారు, మీరంతా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకే పిల్లలు చాలా, ఎందుకంటే మనం ఎందుకు చేసుకోలేము సూసైడ్? మన తల్లిదండ్రులు బత్యం పట్టుకొని కరెక్ట్ సంస్కృతిని మనము ఇట్లే వ్యాపింపజేసి మనం చెప్తా ఉంటే అది ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ మేము, అంటే మీకు కూడా బాధ్యత ఉంది, అందరికీ బాధ్యత ఉన్నది. మనం ఉత్సవాల తీరుగా జరుపుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ గణేష్ ఉత్సవాలది మనం ఫస్ట్ ప్లేస్ మనం ఎక్కడైతే మన గణేష్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్లేస్ అనేది మనం అంటే అందులో ఎలాంటి వివాదాలు లేని ప్లేసెస్ ఉన్న దాంట్లో పెట్టకుండా ఉండడమే మేము సూచించే ఫస్ట్ సూచన. మీరు ఎక్కడైతే ప్రతిష్ఠించదలుచుకున్న ప్లేసు మీరు ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే బాగుంటుంది. అది తర్వాత గణేష్ మనం ఏదైతే మంటపాన్ని ఏర్పాటు చేసుకుంటామో మీరు అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంతవరకు మా ఇన్స్పెక్టర్ గారు అన్ని చెప్పారు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది వర్షాకాలము, వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మంచిగా అంటే సేఫ్గా ఉండాలి, విగ్రహం కూడా సేఫ్గా. చాలా మంది మనం పిఓపి విగ్రహాలను పెడతా ఉన్నాము. ఇది కూడా ఒక సూచన, మీరు ఏదైనా అవకాశం ఉంటే కూడా చాలా మన మట్టి విగ్రహాలను మీరు ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది పిఓపి కన్నా. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, వాటర్ అంతా విషతుల్యం అయిపోతా ఉంది పొల్యూషన్ దాంతో. కాబట్టి అది కూడా ఒక సూచన, మీరు అవకాశం ఉంటే మీరు మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయాలి మనం. ఎందుకంటే రేపు రాబోయే తరంలో మనమే చూస్తూ ఉన్నాం, ఇంత పొల్యూషన్ అయిపోయింది హైదరాబాద్లో. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందని మనమే అనుకుంటున్నాం.
అదేవిధంగా పొల్యూషన్ మనం కంట్రోల్ చేసే విధంగా పొల్యూషన్ మనం ఎంకరేజ్ చేయకుండా మట్టి విగ్రహాలను పెట్టుకుంటే విగ్రహాలు ప్రతిష్ఠించే బాగుంటుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎలక్ట్రిసిటీ మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితిలు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మనం మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మండపాల నిర్వహణ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తే దానికి తగు విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వారి అనుకూల విధంగా మనకు 9 రోజులు 11 రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో, వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులకు నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.